ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసింది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 164 ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసలైన గేమ్ చేంజర్ గా నిలిచారు. పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ అభ్యర్థులు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో గత ఎన్నికల్లో 151 సీట్లతో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ తీవ్ర ప్రజాగ్రహానికి లోనే కేవలం 11 సీట్లతో మాత్రమే విజయం సాధించగలిగింది. 2019 ఎన్నికల్లో 22 పార్లమెంట్ స్థానాలను గెలుచుకున్న ఆ పార్టీ ఈసారి 4 పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలయ్యాయి. ఊహించని రీతిలో వైసీపీ ఓటమి పాలవడం ఇప్పుడు ఆ పార్టీ నేతలకు పెద్దగా సంకటంగా మారింది. ఎన్నికల్లో ఓడిపోవడంతో చాలా మంది పార్టీ నేతలు మారేందుకు రెడీ అవుతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీకి రాజీనామా చేశారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. నటుడు ఆలీ సైతం రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది వైసీపీని వీడటానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే కర్ణం బలరాం వైసీపీకి రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. 2019 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కర్ణం బలరాం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. మొన్నటి ఎన్నికల్లో చీరాల నుంచి కర్ణం బలరాం కుమారుడు కర్ణం వెంకటేష్ పోటీ చేసి ఓటమి చెందారు. ఈ నేపథ్యంలోనే వైసీపీని వీడే ఆలోచనలో కర్ణం బలరాం ఉన్నారట. వైసీపీలో కొనసాగుతూ ఇబ్బందులు పడే కంటే పార్టీ మారితేనే మంచిదనే అభిప్రాయానికి కర్ణం వచ్చారట. అయితే కష్ట సమయంలో పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్లిన కర్ణంను తిరిగి టీడీపీలోకి ఆహ్వానిస్తారా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై కొద్ది రోజుల్లోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.